నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమలలో నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీవారి వార్షిక పద్మావతి పరిణయోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలి రోజున మలయప్ప స్వామివారు గజవాహనంపై మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. ప్రతి ఏటా పద్మావతి పరిణయోత్సవం పేరిట టీటీడీ ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా పద్మావతి పరిణయోత్సవాలు జరిగే నారాయణగిరి ఉద్యానవనంలో అత్యంత సుందరంగా కళ్యాణ వేదికను ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ నవమి రోజున ప్రారంభమై ఏకాదశి వరకు పరిణయోత్సవాలు జరుగుతాయి. శని ఆదివారాలు వచ్చాయంటే తిరుమల కొండ జనసంద్రాన్ని తలపిస్తుంది. అందులోనూ వేసవి సెలవులు ప్రారంభం కావడం, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు కూడా వెలువడడంతో శ్రీ శ్రీనివాసుడి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల క్యూ లైన్లు శిలాతోరణం, కృష్ణతేజ అతిథి గృహం వరకు విస్తరించాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 12 గంటల పైగా సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. 300 రూపాయల టికెట్లు ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనానికి 4 గంటలు, సర్వదర్శనం టికెట్లు ఉన్న భక్తులకు 6 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. వాడపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 7 శనివారాల వెంకన్నకు 7 ప్రదక్షిణలతో మొక్కులు తీర్చుకునేందుకు వేకువజాము నుంచే ఆలయానికి చేరుకున్నారు. తొలి హారతితో గోవిందుడు భక్తులకు దర్శనమిచ్చాడు. మాడవీధులు భక్తుల ప్రదక్షిణలతో నిండిపోయాయి. రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ఉప కమిషనర్ నల్లం చక్రధర్రావు ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకట
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి, శ్రీ ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి వార్ల మూలమూర్తులకు పంచామృతాభిషేకం నిర్వహించారు. స్వామివార్లకు ప్రత్యేక అర్చనలు, నివేదన, సప్తహారతులు, నక్షత్రహారతి సమర్పించారు. స్వామివారికి అన్నకూటోత్సవం నిర్వహించారు. వేములవాడలోని పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. వైశాఖ మాసం 2వ శనివారం సందర్భంగా అర్చకులు ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో అర్చకులు స్వామివారిని 108 కలశాలతో అభిషేకించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడులోని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో 48వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలుత వేద పండితులు గోపూజ, గణపతి పూజ నిర్వహించారు. తదుపరి స్వామివార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో మేళతాళాల నడుమ ఊరేగించారు. తదుపరి భజన చేపట్టారు. అనంతపురం జిల్లా పామిడిలోని భావసార క్షత్రియ డబ్బిదార్ ఫిర్కా రుక్మిణి పాండురంగస్వామి హింగులికాంబిక ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున తిరుపతి దేవస్థాన పండిత బృందం ఆధ్వర్యంలో పారాయణం గావించారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివార్లను ఊరేగించారు. అంకురార్పణ, నివేదన, సాత్తుమొర, హారతి నిర్వహించారు. కామారెడ్డి పట్టణం కోడూరులోని పురాతన ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో విశేష పూజలు జరిగాయి. వైశాఖ మాస 2వ శనివారం సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారితో పాటు పశుపతినాథ స్వామి వార్లను గంగా జలాలతో అభిషేకించారు. అనంతరం చందన విలేపనం, రుద్రాభిషేకం, శ్రీ సీతారాములకు తులసి అర్చన నిర్వహించారు. వేద పండితులు గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా శివంపేటలోని బగలాముఖి ఆలయంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా అమ్మవారిని సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకించారు. 108 కిలోల పసుపుతో హరిద్రాభిషేకం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ వేడుకలను తిలకించారు.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయంలో చతుర్దశ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన మాంగళ్య ధారణ ఘట్టం భక్తులను పరవశింపజేసింది. హైదరాబాద్ గంధంగూడలోని శ్రీ జ్ఞాన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని చందనంతో అలంకరించారు. అనంతరం వార్షిక తిరు కళ్యాణోత్సవం నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకలను తిలకించారు.
ఉత్తరాఖండ్లోని హిమాలయాల ఒడిలో ఉన్న యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ల పవిత్ర యాత్ర చార్ధామ్ యాత్ర సజావుగానే సాగుతోంది. ముఖ్యంగా హిమసానువుల్లోంచి కొండలోయల్లోంచి కాకుండా కాస్త రవాణాకు అనువుగా ఉన్న కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రకు వేలాదిగా తరలివస్తున్నారు. కేదార్నాథ్ ఆలయం ఈ నెల 22న ప్రారంభం కాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు క్యూ లైన్లు కొనసాగుతూనే ఉన్నాయి. వేలాది మంది భక్తులు కేదార్నాథ్ని దర్శించుకుంటున్నారు. కేదార్నాథ్ ఆలయం సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉంది. మందాకిని నది పైభాగంలో మంచు కప్పిన కొండల మధ్య గార్వాల్ కొండల్లో ఉన్న ఈ శైవ క్షేత్రం భక్తులను పరవశులను చేస్తోంది. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.